రేవంత్ రెడ్డి నీతిమాలిన పనులకు అంతు లేకుండా పోయింది. వాస్తవానికి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రారంభోత్సవాలు ఫౌండేషన్లు వేయటమే తప్పు. అయినా మున్సిపాలిటీ ఆనుకొని ఉన్న ఒక గ్రామంలో ప్రారంభోత్సవాలు చేయడం లేదా ఫౌండేషన్లు వేయడం, గత స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు సర్పంచ్ల ఎన్నికలప్పుడేమో మున్సిపాలిటీలలో తిరిగి డ్రామాలు చేసిండు. ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చిన తర్వాత మున్సిపాలిటీ పక్కన ఉన్న ఒక గ్రామంలో వెళ్ళి డ్రామాలు చేస్తున్నాడు. ఎన్నికల కమిషన్ కూడా కళ్ళు మూసుకొని ఉన్నది. వాస్తవానికి ఇది చాలా నీతిమాలినమైన పని. సరే వచ్చినవాడు ఆ వచ్చిన నల్గొండ మిర్యాలగూడకో నల్గొండ జిల్లాకో ఏమన్నా ఇచ్చిండా అంటే మళ్ళీ అవే రోత మాటలు, అవే చిల్లర చేష్టలు, చిల్లర మాటలు. తన స్థాయిని మరొకసారి నిరూపించుకున్నారు. సరే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టడం అనేది ఆయన నిత్యకృత్యం. వాళ్ళిద్దరిని తలుచుకోకుండా ఆయన నిద్రపోడు. ఈ రాష్ట్రంలో వాళ్ళకు మేలు జరిగిన ప్రజలు కూడా కేసీఆర్ని అంత తలుచుకోరు. కానీ రేవంత్ రెడ్డి ఒక నిమిషం కూడా కేసీఆర్ని తలుచుకోకుండా ఉండడు. సరే మాట్లాడేది బూతులే కావచ్చు. కేసీఆర్ లేడనుకుంటూ కేసీఆర్ నామస్మరణ చేస్తాడు, కేసీఆర్ జపం చేస్తాడు. ఇవాళ మరీ దిగజారిపోయి మాజీ ఎమ్మెల్యే గారి గురించి ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా వికృతంగా మాట్లాడుతున్నాం. దేని మాట్లాడుతున్నా ఇవన్నీ మిర్యాలగూడ ప్రజలు గవి మాట్లాడడానికి రమ్మన్నారా? మిర్యాలగూడ ప్రజలు రేవంత్ రెడ్డి వస్తుండు, ముఖ్యమంత్రి వస్తుండు అని అంటే ఏమన్నా ఒకటి ఇచ్చిపోతాడు మాకని అనుకున్నారు. కానీ చాలా అసహ్యకరమైన భాషలో, జుగుప్సకరమైన భాషలో కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మా స్థానిక మాజీ శాసనసభ్యులు భాస్కర్ గారి గురించి మాట్లాడడం ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చర్చ చేసుకుంటారు ప్రజలు. అరే ఈయన కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి వచ్చిండా, గెలిపేయడానికి వచ్చిండా మిర్యాలగూడెం? ఇదేంది ఇంత అసహ్యకరంగా? ఇదేం ప్రవర్తన? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ఇదేనా అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇవన్నీ తెలియక మాట్లాడతలేడు. విషయాన్ని డైవర్ట్ చేయాలి. వచ్చి ఉత్తగానే వెళ్ళిపోతే ప్రజలు ఏమిచ్చిండా నల్లగొండకు, మిర్యాలగూడకు ఏమిచ్చిండా అయినా అని అడుగుతారు ప్రజలు. అది రాకుండా చేయాలంటే ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడి ఇక ఆయనకున్న రోతరాతల మీడియా హౌజులు కూడా కొన్ని ఉన్నాయి. ఇంత పొడుగు డబ్బా కొట్టి ఆహా ఓహో అనుకుంటారు రాసేవి కూడా. నిజమే వాళ్ళకు విజ్ఞత ఉంటే ఇలా మాట్లాడిన దాని మీద రాయి. ఒక ఆయన పలుకులు పలుకుతుంటాడు, పలుకులు రాస్తుంటాడు. ఎందుకో ఈ పలుకులు మాట్లాడు. ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట? ఒక ఉపన్యాసం ఒక జిల్లాకు వెళ్ళినప్పుడు ప్రజలకిచ్చే ఉపన్యాసం ఇదేనా? ఏం తెలియజేస్తుంది ఇది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులకు కానీ ఎక్కడ ఇచ్చిన హామీల పట్ల సోయి లేదు, ప్రజల సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల సోయి లేదు. బహుశా చరిత్రలో ఇంత గలీజ్గా ప్రవర్తించే ముఖ్యమంత్రి ఎవరు కూడా ఉండకపోవచ్చు. గతంలో ఎప్పుడు లేరు, గతంలో ఉండే అవకాశమే లేదు, మహానుభావులు ఉంటారు. కానీ ఇంకా చరిత్రలో కూడా ఇంత చెత్త మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా రారు. నల్గొండ జిల్లా ప్రజలు ప్రత్యేకించి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అన్ని పట్టణాల ప్రజలు మీరందరూ కూడా విఘ్నులు. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. మేము మాట్లాడుతున్న విషయాలపైన. ముఖ్యమంత్రి ఇవాళ వచ్చి చేసింది ఏంది? మిర్యాలగూడ కావచ్చు, నల్గొండ జిల్లాకి ఇచ్చిందేంది? ఇంకా పైన ఇంతకుముందే ఒట్లు పెట్టుకొని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ప్రజల్ని ఇప్పటికీ 3 సార్లు మోసం చేసిన రైతు బంధు వేస్తా అని పోతున్నాడు. ఎలక్షన్ తర్వాత వేస్తా అని చెప్పిపోతున్నాడు. రైతు బంధు నువ్వు వేసేదేంది? ఏమైనా దానమా? రైతుల హక్కు అది. సరే ఆయనకి దేని గురించి ఏం తెలిసింది దందాలు, మూల దందాలు తప్ప ఎవరు జాతిపిత అవుతారు, ఎవరు ఏమవుతారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది పెద్ద పనికి మళ్ళీ చర్చ, అది పనికి మళ్ళీ ముచ్చట.
అది ఏం మాట్లాడడానికి లేక, ప్రజలకు చెప్పడానికి ఏం లేక మాట్లాడే చెత్త మాటలు తప్ప అందులో ఏం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు.